డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. ఇటీవల కన్ను మూసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఆయన తన పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించిన విశాఖపట్నంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ ఒడియార్ కు చెందిన ఒడియార్ ఫైన్ ఆర్ట్స్ లో రూపుదిద్దుకుంటుంది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరిక మేరకు ఈ 7.5 అడుగుల ఎత్తుతో రామోజీ విగ్రహాన్ని కొత్తపేటలో శిల్పి రాజ్ కుమార్ ఒడియార్ తయారు చేస్తున్నారు. విగ్రహ తయారీ దాదాపు పూర్తి కావచ్చింది. ఎంపీ అప్పలనాయుడు విగ్రహాన్ని పరిశీలించి వెళ్లారు. రామోజీరావు 60 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఫోటో ఆధారంగా వ్యాక్స్ విగ్రహాన్ని తయారు చేశామని శిల్పి రాజ్ కుమార్ తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహానీయుడు రామోజీరావు విగ్రహాన్ని తయారు చేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని రాజ్ కుమార్ అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత చిరుకూరు రామోజీరావు గారు ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి వహించినటువంటి ఆయన విగ్రహం రూపకల్పన చేస్తున్నాం. ఆయన విగ్రహం విశాఖపట్నంలో పెట్టేందుకు విశాఖపట్నం బీచ్ దగ్గర ఆయన ప్రస్థానం 1974లో విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది కాబట్టి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాలనేటువంటిది విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఆయన ఈనాడులో పనిచేస్తారు. ఆయన ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆ విగ్రహం అక్కడ విశాఖపట్నంలో ముందుగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఇక్కడ చేసిన విగ్రహం ఇంకా పూర్తి కాలేదు. నమూనా అయితే తయారు చేస్తున్నాం. అది తయారైన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించి అక్కడి నుంచి వైజాగ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రామోజీరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, అటువంటి కొన్ని లక్షల మందికి ఎంతో ఉపాధి కల్పించినటువంటి ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చూశాను దగ్గర నుంచి కొన్ని సందర్భాల్లో. అటువంటి మహోన్నతమైనటువంటి రామోజీరావు గారి విగ్రహం నేను రూపకల్పన చేయడం, మా ఒడియార్ ఫైన్ ఆర్ట్స్ కొత్తపేట ఇక్కడ రూపకల్పన చేయడం, ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడ విగ్రహాలు రూపకల్పన చేయడం జరిగింది. పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 1996లో చనిపోతే ఇక్కడే 3-4 రోజుల విగ్రహం తయారు చేసి అక్కడ నిజాం గ్రౌండ్స్ లో కార్యక్రమానికి ఇక్కడి నుంచే పంపించడం జరిగింది 28 సంవత్సరాల క్రితం. అట్లా ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడి నుంచి విగ్రహం తయారు చేయటం, ఫిల్మ్ కావచ్చు, ఫిల్మ్ యాక్టర్స్, కవులు, కళాకారులు, అటువంటి ఎంతో మంది విగ్రహాలు ఇక్కడ తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా రామోజీరావు గారిది ఇక్కడ చేయటం అనేటువంటిది నా చేతిలో నేను చేయటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను. రామోజీరావు గారి విగ్రహాలు ఆయన పుట్టినరోజు నవంబర్ 16వ తేదీ నాటికి మొత్తం పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఫోన్ చేశారు. ఇప్పటికీ వాళ్ళకు కూడా విగ్రహాలు చేయాల్సి ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తూ వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఫోన్ చేసి మాకు విగ్రహం కావాలి, మీరు మమ్మల్ని ఆలోచన చేయండి అన్నప్పుడు తప్పకుండా దానికి అయ్యే ఖర్చే తీసుకుని విగ్రహాలు చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను. ఎందుకు చేస్తానంటే ఈ రోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు అడుగుతున్నారు, నెల్లూరు నుంచి కావచ్చు, ఇంకా తెలంగాణ నుంచి కావచ్చు, చాలా మంది మేము మా స్థాయిలో మేము పెట్టుకుంటాం అనేటువంటిది ఆ భావం అయితే వచ్చింది. అది తప్పకుండా ఎన్ని చేస్తాం, ఎన్ని వందల విగ్రహాలు చేస్తాం, ఏం చేస్తాం అనేటువంటిది అది తర్వాత. కానీ ముందుగా అయితే విశాఖపట్నం పెట్టిన తర్వాత రాజమండ్రిలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది కొంత సంకల్పం ఉంది. అది తర్వాత మీకు తెలియజేస్తాను ఏ విధంగా. ఈ విగ్రహం అయితే 7.5 అడుగుల ఎత్తులో బ్యాక్స్ విగ్రహం తయారు చేస్తాం. ఈ విగ్రహం కాంస్య విగ్రహంగా రూపకల్పన చేసి అది విశాఖపట్నం పంపించడం జరుగుతుంది.